శ్రీకాంత్ గారు, ఇప్పుడు మన దగ్గరికి ఎప్పుడు అసలు అమరావతి రైతులు రావడమే అదొక పెద్ద వింత, ఇది ప్రపంచపు వింత. అసలు ఒకవేళ వచ్చినా అదేంటంటే సింక్ అయ్యే మాట కాదు, అంటే ప్రపంచం నమ్మదు ఒకవేళ. ఎందుకంటే వాళ్ళు ఏదో మీ పార్టీ వాళ్ళు లేకపోతే మీరంటే అభిమానం ఉన్నవాళ్ళు ఆ రకంగా వచ్చి ఉంటారు తప్ప, రైతులకి అమరావతి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కూడా కాదు, వైసీపీలో చాలామంది అనుకూలంగా ఉంటారు నాకు తెలుసు, బయటికి చెప్పకపోయినా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా కన్సర్న్ లేదు అన్న సంగతి ప్రపంచం అంతా క్లియర్గా తెలిసినప్పుడు వాళ్ళు వెళ్తామే పెద్ద వింతలాగా ఉంటే, సరే వచ్చారు, వచ్చినప్పుడు బాగుంది, న్యాయ సహాయం అందిద్దాము, నేను వస్తే మీ భూములు మీకు వెనక్కి ఇచ్చేస్తాను, మీకు ఇష్టం లేదంటున్నారు, అంతవరకు బాగుంది, చాలా బాగుంది. కానీ సమయం సందర్భం ఉండాలి కదా. వాళ్ళు వచ్చింది ఏ పని మీద వచ్చినప్పుడు వాళ్ళు అమరావతిని ఆపమని రాలా, అమరావతి వల్లనే అక్కడ కొత్తగా జరుగుతున్న పనుల వల్లనే మొన్నటి వరకు 2,500,000 కోటిన్నర 2 కోట్లు ఉన్నది ఎకరం, ఇప్పుడు 6 నుంచి 8 కోట్లు పలుకుతుంది. అంటే అమరావతిలో పనులు జరుగుతున్న కొద్దీ, అమరావతిలో ఒక షేప్ వస్తున్న కొద్దీ, అమరావతి కంటిన్యూ అవుతున్న కొద్దీ వీరి భూములకు వాల్యూ పెరుగుతూ ఉంటుంది. వీరే కాదు ఎవరికైనా కానీ అక్కడ మేడం అన్నట్టు వారి గజాలకు ఎలాగైతే పెరుగుతుందో ఆ రకంగా. అటువంటప్పుడు ఒక నాయకుడు, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను వస్తే అమరావతి ఆపేస్తాను, మావిగానే మంది స్లోగను అన్నప్పుడు అమరావతి ప్రాంత ఏరియాలో ఉన్న రైతులు, ఈవెన్ వైసీపీకి అనుకూలమైన జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులైనా కానీ ఏ రకంగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఇది కదా బేసిక్గా. ఒకటి సురేష్ గారు, మేడం ఇంతకుముందు పాపం పద్మావతి గారు అమరావతి రైతుల్ని కొంచెం కించపరిచే విధంగా వరలక్ష్మి గారు, ఆవిడ వరలక్ష్మి గారు అవమానించే విధంగా మాట్లాడారు. అంటే ఇప్పుడు రైతులు అందరూ మీ మాదిరి లబ్ధి పొందండాలని లేదు కదమ్మా, లబ్ధి పొందని వాళ్ళు, రైతులు ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు దీంట్లో చూసుకుంటే మనము 33,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చారు. దీంట్లో కృష్ణాయపాలెం వాళ్ళు బాగా ఫుల్గా ఇచ్చారు. నౌకలూరు, కురుగల్లు, వెలగపూడి అంటే ఇంకా మనకు సచివాలయం ఉండేది అదే, మందడం, మరి నిడమర్రు, పెనుమాకల్లో చాలా మంది అర్ధమంది ఇవ్వలేదు, అంటే ఇవ్వకుండా మాకు అట్లే ఉందని పెట్టుకున్నారు. నేకల్లు, అనంతవరం, రాయపూడి, వెంకటాయపాలెంలో ఫుల్గా ఇచ్చారు. మళ్ళీ దొండపాడు, ఐనవోలు, లింగాయపాలెం, ఉద్దండరాయపాలెం, మల్కాపురం, ఈ విలేజ్లో దాదాపు 5 విలేజ్లు మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చి ఒక ఆయన అసలు నేను నా భూమిని నాకు తెలియకుండానే వాటర్ ఇవ్వలేదని చెప్పి నీళ్లు వెనక పక్క నుంచి పంపించి కొట్టుకొని పోయేటట్టుగా, అంటే అక్కడ భూమి కనపడటం లేదనమాట. ఆ నీళ్లు కోసుకొని భూమి అంతా వెళ్ళిపోతుంది. సార్ మళ్ళీ మీరు వచ్చేసారి మీరే వస్తారు, వస్తే నా భూమిని కూడా నేను గుర్తుపట్టే పరిస్థితుల్లో లేను, ఇంత అన్యాయం జరుగుతా ఉంది ఇక్కడ అని దాదాపు ఒక 5-6 మంది ఊర్ల రైతులు రావడం జరిగింది. ఒకటి సురేష్ గారు, ఏదేమైనా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు, మేడం చెప్పినట్టు 50 లక్షల రూపాయలు ఉంది, 1.5 వస్తుంది. మిగతా రైతులంతా 8 కోట్లు 6 కోట్లు 10 కోట్లకు అమ్ముకుంటా ఉంటే ఈ పక్క అంటే చూసి తరతరాల నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్న భూములను కాపాడుకొని అన్యాయం అయిపోతూ ఉంటే మేడం అంత రైతులను అంత చులకన భావంతో మాట్లాడడం నాకైతే చాలా నచ్చలేదు. ఎందుకంటే రైతులు ఎవరైనా ప్రజలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, తెలుగుదేశం అని కాదు, ఇంకొకటి కాదు, బీజేపీ కాదు. ఒక రైతుకు 2 ఎకరాలు ఉంది, ఆ 2 ఎకరాల్లో ఇప్పుడు వచ్చేది 1.5 కోటి వస్తుంది, ఇప్పుడు పోయేది 16 కోట్లు వస్తుంది. వస్తా అంటే మీరేమో అందరూ తీసుకున్న వాళ్ళంతా హ్యాపీగా ఉండి వాళ్లకు రైతులకు డబ్బులు రానిక, వాళ్ళ ప్లాట్ ఎక్కడుందో వాళ్ళకి తెలియక, వాళ్ళు ఈకపోతే నీళ్లు మళ్ళిచ్చి భూములంతా కొట్టుకుపోయేటట్టుగా చేసి వాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే సమాజంలో మనం పక్కన సాటి మనిషిగా, సాటి మానవునిగా ఉండి మనం సహాయం చేయకపోగా మరి వాళ్ళను అట్లా నిర్దాక్షిణ్యంగా మాట్లాడి వాళ్ళను కించపరచడం, వాళ్ళని అవమానపరచడం నిజంగా నాకు చాలా బాధాకరంగా ఉంది. మొన్న వచ్చిన రైతులను చూస్తేనే నాకు వాళ్ళు చెప్తుంటూనే కండల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి. ఎవరికైనా సరే అన్యాయం జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరు కుటుంబంలో పిల్లలకు చదివించుకునేదానికి లేక, వీళ్ళు భూములను మన బ్యాంకుల్లో పెట్టి లోన్లు రాక, వాళ్ళకి రైతులను ఈ కంటికి తెప్పించిన ప్రభుత్వం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం. మరి అంత ఈజీగా మాట్లాడితే ఎట్లా? మా రైతులను చాలా తగదమ్మా. మన పక్కన మానవుడు ఎవరున్నా సరిపాటిగా మనం వారిని మేలుకోపరిచి వాళ్ళని మనకు సహాయం చేయాలి. సహాయం చేయకపోగా
వారిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఇది దాదాపు నాకు చాలా నేను బాధాకరంగా మాట్లాడుతున్నాను. రైట్, ఓకే. నాకు అర్థం కాదు, మీకు అలా కించపరిచినట్టు ఏమన్నా ఉందో చెప్తారు వరలక్ష్మి గారు. ఏమండి, రైతుల్ని కించపరుచుంటే నా తోటి రైతు సోదరులు నన్ను క్షమించాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చెప్పారో తెలుసా అండి? మీరుండన్నాళ్ళు మేము హాయిగా పడుకున్నామండి, ఉద్యమాలు కూడా చేయలేదన్నారు. మేము మహిళలు రోడ్డు మీదకి వచ్చి తన్నులు తింటా బూటు కాళ్ళతో మా పిల్లల పొట్ల మీద దంతా మమ్మల్ని జుట్టు పట్టుకొని లాగుతుంటే వాళ్ళు హాయిగా పడుకున్నామంటే ఎవరిని కించిపరిచారండి? వాళ్ళు ఎవరికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. మీ వీడియో ప్లే చేసుకొని చూడండి. మల్కాపురం వాళ్ళు మందడం వాళ్ళు ఎవరు బాల ఉద్దండపాలు అదే పెనమాక ఉండవల్లి కేవలం నిడమర్రు 3 ఏళ్లు దాకా వైసీపీ పార్టీ నుంచి ఇక్కడ లోకేష్ ఫోటోలన్నీ పగలగొట్టి ధ్వంసం చేసి తేప వీడియోలు చేసి తెలుగుదేశం వాళ్ళని తిట్టే సందీప్ అనే ఒక అబ్బాయి ఇక్కడి నుంచి పోయాడండి. పోయి వాళ్ళు చెబుతారు మీరుండన్నా నిద్రపోయామంటే, అంటే మమ్మల్ని తన్నులు తినమని మీరు నిద్రపోయారు అంటే వచ్చిందిలే మనకి కూడా అమరావతి పోతే పోయారు వాళ్ళే తన్నులు తింటారు మహిళలు. ఒక్కొక్కరు 25 కేసులు పెట్టుకొని 270 మంది వచ్చినా మాకెందుకులే రైతులు వాళ్ళు మమ్మల్ని కించపరిచారండి. నిన్న వాళ్ళు అన్న మాటకి ఆ ఒక్క మాటకే మాకు చాలా బాధ అనిపించింది. మేము హాయిగా నిద్రపోయామంటే ఉద్యమాలు చేస్తాం మేముంటే మీరు అప్పుడు వెళ్ళాల్సింది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. ఏమయ్యా మాకొద్దు, మాకు ఈ పొలాలు వద్దు, మా పొలాలకి ఏదైనా జీవోదా, మా పొలాలు మినాయించండి ఇవ్వనాళ్ళని అప్పుడు పోతే అధికారం ఉన్నాడు కనుక ఏదన్నా మీకు చేసేవాడు. అంతేగాని మమ్మల్ని ఏం చేయాలి? మాకు అందరూ సోదరులే, అందరు రైతులే, మేము అందరం ఒక ఊరు నుంచి ఒక ఊరు నడిచిపోయి ఆ ఉద్యమాలు అప్పుడు అందరిని మేము పరిచయం లేని వాళ్ళు కూడా మా సోదరులుగానే భావించి వాళ్ళ మీద తిరిగి మా ఆవేదన చెప్పుకుంటే కూడా అన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళమ్మా, అన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటుంటే వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం తగుతుందా? మీకు తగదా? ఇప్పుడు అన్యాయం అయినా కదా దగ్గరికి వచ్చారు మా దగ్గరికి. వాళ్ళ అన్యాయం అయితేనే కదా వచ్చిండేది, వాళ్ళ అన్యాయం అయితేనే కదా వచ్చిండేది. చంద్రబాబు గారికి ఇవ్వలా మేము ప్రభుత్వానికి ఇచ్చాం కానీ చంద్రబాబు గారికి భూములు ఇలా భువనేశ్వర్ గారి పేరు లేవు, లోకేష్ గారి పేరు లేవు. ఇచ్చింది ప్రభుత్వానికి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా నువ్వు కోర్టు దాదిప్పితే మేమెంత వస్తామండి మీ దగ్గరికి? కోర్టు పోండి మీరని మీ భూముల మీద 80 కేసులు వేసాడు. మీకు అవగాహన ఉందో లేదో? 50 కేసులు వేసింది కనుక 3 రాజధానులు కావాలి. నేను మిమ్మల్ని రమ్మని చెప్పలేదమ్మా. వచ్చిన వాళ్ళను అవమానకరంగా మాట్లాడద్దండి అంటున్నా. వాళ్ళకి అన్యాయం ఏంటనే కదా వచ్చిండేది ఈ రోజు. వాళ్ళ అన్యాయం కాకుండా ఎందుకు వస్తారు? అన్యాయం కాకపోతే ఎందుకు వస్తారు తల్లి? శ్రీకాంత్ గారు వరలక్ష్మి గారు అనేది ఏంటంటే మొన్న వెళ్ళినప్పుడు వరలక్ష్మి గారు అనేది ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము హాయిగా దుప్పటి కప్పుకుని హాయిగా పడుకున్నాము అని అంటే ఆవిడ అనేది ఏంటంటే మేమేమో సాటి రైతులుగానేమో ఇన్ని కేసులు పెట్టించుకొని ఈ రకంగా మేము రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేస్తుంటే మీరు పడుకున్నామన్న దానికి మీరు మమ్మల్ని అవమానించారు. అలాగే ఇప్పుడు వెళ్ళినేమో ఇప్పుడు అది ఆవిడ అనేది మీరేమో రివర్స్ మాట్లాడుతున్నారు. రైట్, చాలా మంది ఇక్కడ 3 ఊళ్ళో వెళ్ళారండి. మిగిలిన ఊళ్ళో ఎవరు వెళ్ళాలి? ఆయన చెప్పాడు పొద్దుండపాలెం మల్కాపురం అయ్యో ఊళ్ళు చెప్పాడు. ఆ ఊళ్ళ నుంచి ఒక్క అబ్బాయి వెళ్ళాడు. ఆ పక్క నుంచి ఇటు పక్క నుంచి ఎవరు వెళ్ళలేదు. అసలు మంగళగిరి నియోజకవర్గం వాళ్ళండి కోర్టులకు కూడా డబ్బులు ఇలా ఎవరు కాకపోతే పొలాలు ఇచ్చారు కానీ కొంతమంది ఇచ్చారు కోర్టుకు వెళ్ళడానికి. మేము ఇట్లా డబ్బులు వసూలు చేసుకున్నాం ఎకరానికి ఎంత అని. ఆ డబ్బులు కూడా కొంతమంది ఇవ్వాల, కొంతమంది ఇచ్చిన వాళ్ళతో మేము అసలు ఎవరిని అడగలేదండి. జేఏసీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళే కానీ బయట ఎవరో ఒకళ్ళు ఎన్ఆర్ఐలు వాళ్ళ సహాయం హెల్ప్ చేస్తే ఆ రకంగా కానీ మేము ముందుకెళ్ళాం. కానీ వాళ్ళని అసలు మేము పెద్దగా ఇబ్బంది పెట్టలే. ఆ ఊరికి ఎప్పుడన్నా మేము వెళ్ళి చేసాం కానీ వాళ్ళు అందరూ పెట్టి ఇప్పుడు వాళ్ళు అన్నారే అసలు వాళ్ళని ఎప్పుడు మేము చూడకూడదు, నిజంగానే పడుకున్నారే మాకు అక్కర్లేదని. అప్పుడు వాళ్ళు వెళ్ళాలి జగన్ దగ్గరికి, ఆయన పాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మాజీ ముఖ్యమంత్రి నిన్న జగన్మోహన్ రెడ్డి మేము 100 మంది ఉంటే ఎదురుగా 300 మంది పోలీసుల్ని రోడ్ బ్యాచీలను పెట్టి మమ్మల్ని గడి గదలనీయకుండా మీరు మైకు పెడటానికి ఇల్లేదు, నినాదాలు చేయడానికి ఇల్లేదని మాకు ఆంక్షలు పెట్టి మరి నెట్ చంద్రబాబు గారికి Z+ ఉంటే ఆయనకి NET+ కేటగిరీ ఒకటి ఉండేది పోయినసారి, మరి అందరికీ తెలుసు. ఆ నెట్ పెట్టుకొని ఎవరు రాళ్ళు వేయనీయకుండా మరి మేము అంతసేటు ఎప్పుడన్నా వాళ్ళ మీద మేము చేసామండి. అసలు మా మీద 30వ సెక్షన్ 144 ఎంత దారుణం అండి. పొలాలు ఇచ్చిన రైతుల మీద 30వ సెక్షన్ ఏంటంటే మేము బయటికి రాకూడదని మా ఇళ్ళ ముందు ముళ్ళ కంపలు వేసేవాళ్ళు. మేము ఏదన్నా చెయ్యాలనుకుంటే మాకు నోటీసులు తెల్లారు 6 కానిస్టేబుల్ నా ఇంటి ముందు ఉండేది. నోటీసులు ఇచ్చమ్మా నువ్వు బయటికి రాకూడదని. ఎంత
చేశారండి. మేము ఏడ్చి నిజంగా పిల్లల్ని మా మిస్ అయిపోయాం మనవరాళ్ళని, కానీ కొడుకులు చుట్టాలు ఇంటికి వస్తున్నా రావద్దని చెప్పేవాళ్ళు. మేము ఆడ కూర్చోవాలి, అయ్యా రావద్దని. మేము అంత ఉద్యమం చేస్తుంటే మాకు ఆపకుందని మేము పడుకున్నాం. మేము ఉద్యమాలు కూడా చేయలేదంటే మాకు బాధ అనిపించింది. వాళ్ళని ఎప్పుడు అవమానించమండి. మేము తోటి రైతు సోదరులు ఏనాడు అవమానించినట్టు మీకుంటే వాళ్ళకి మీకు కూడా క్షమాపణ చెబుతున్నామండి. వాళ్ళకి మీకు కూడా చెబుతున్నాం. అట్టని మీకు అనిపిస్తే మేమేం చేయలేము. ఇప్పటికైనా అశోక్ గారు మరి పోయి తెల్లారు ఎందుకు ఇచ్చారని మరి ఆయన ఇంకా కృష్ణారెడ్డి గారి మేడం ఓకే వదిలేసేయండి. ఎలాగో ఆ పరిస్థితులన్నీ సర్దుకుంటున్నాయిలే, కానీ వాళ్ళు కూడా ఎవరికైనా కానీ ఒక 10 రూపాయలు కావాలని కోరుకుంటారు. చూస్తూ ఎవరు నష్టపోవడానికి సిద్ధంగా ఉండరు. కాబట్టి ఆయన ఎప్పుడైతే అమరావతిని ఆపేస్తాననుకున్నప్పుడు వాళ్ళే నిర్ణయం తీసుకుంటారులేండి. పక్కన పెడితే ఒక్క నిమిషం, అమరావతి కావాలనుకున్నప్పుడు వాళ్ళే బయటకు వచ్చి మరి తోటి సోదరులు అందరూ ఇచ్చే మన పొలాలు ఎందుకు ఒకటి పక్కన ఉంటా ఇచ్చిన వాళ్ళ పక్కన మనం ఎందుకు లేని వాళ్ళు ఇస్తారు. ఇస్తే బాగానే ఉంటది. మీకు గజాల లెక్కన పోలేద్దాం, రేట్లు పెరిగినాయిగండి. అవునవును అవును. దాంతో పాటుగా ఇది ఎంతవరకు నిజమంటే ఆయన ఆడియో బయటకు వచ్చిందిలేండి. తర్వాత వైసీపీకి సంబంధించిన దాంట్లో కట్ చేసేసారట. సీడ్ యాక్సెస్ రోజు అంటే ఏంటది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అనగానే ఒకసారి షాక్. ఆయన కరకట్ట నుంచి అంట 150 కోట్లకే ఆయన ఎక్స్టెన్షన్ చేస్తా అన్నమాట. కరకట్టని మీరు ఉన్నప్పుడు అండి 150 ఎవరో ఒక ఆయన చదువుతున్నాండి. ఆయన్ని నేను ఎప్పుడు చూడలే. 150 కోట్లకి ఎక్స్టెన్షన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈయన 1500 కోట్లు పెట్టి సీడ్ యాక్సెస్ రోడ్డు కడుతున్నా అంటే అదంటే ఏంటి విస్తీర్ణం ఎక్కువ ఏంటి అది అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఆయనకి తెలియలా. హైవేలను కలిపే రోడ్లు అని చెప్పి ఆయనకి తెలియపోవటం అసలు మరీ ఆశ్చర్యం అనిపించింది. కాదు మేడం, అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది, షాకింగ్ అది. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు కదా, అసెంబ్లీకి వెళ్ళింది మరి ఏ రూట్ లో వెళ్ళారు? మా శిబిరం ముందే మా శిబిరం ఒక్కటే తగిలిద్దండి. ఆయనకి ఏ శిబిరాలు తగలవు మా ఊరి మీద. అంటే నేను అనేది కాస్త పార్ట్ అయినా కానీ సీడ్ యాక్సెస్ రోడ్ లో నుంచి ఉండవల్లి సీడ్ యాక్సెస్ రోడ్డుకే వచ్చేవాళ్ళు. ఆయన కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎందుకు వేసారు అనుకున్నాడు, అదేందో తెలియదు. ఇది కూడా తారు రోడ్డు మామూలు గోడల్లో వేసే రోడ్లు అనుకున్నారేం పాపం. ఆయనకి తెలియలేదు, తెలియక అదే అని అడుగుతున్నారు. అదే అని అడిగితే పక్కన వాళ్ళు చదువుతున్నారు. అది కూడా చెప్పలే ఆయన. ఇంకా కరకట్ట వాళ్ళకి చెప్పడానికి మరి వాళ్ళు ఇంకేం మాట్లాడలేదో వాళ్ళేమి. పైపు కరకట్టకి ఎక్స్టెన్షన్ చేస్తానన్నాడు. అది ఎక్స్టెన్షన్ చేసేది ఏంటంటే కరకట్ట 100 మీటర్ల లోతులు ఎంత బారు గోతులు పెట్టి ప్రొక్లైన్లు పెట్టి ఇసుకదోమాడు. రేపు ఏదైనా వరదొచ్చి కట్టుకాడ గొట్టు పోవాలని చెప్పి దానికి ఎక్స్టెన్షన్ చేయటం ఎందుకు నువ్వు, అది గొట్టు పోద్దని చెప్పాక ఇల్లు ఎటు అమరావతి మునగాలనే ట్రై చేశారు అప్పట్లో. అదేం లేదు. అప్పుడు కూడా ఇసుక దోమారు. విజయకిరణ్ గారు